హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ కార్స్. సో ఈరోజు మన ముందుకి ఒకటి టాటా విస్టా వచ్చింది. ట్యాక్సీ పెట్టు 2014 ఎల్ఎక్స్. సో వెహికల్ అయితే అల్టిమేట్ ఉంది, ఇంజన్ పరంగా చాలా బాగుంది. సో వెహికల్ చూద్దాం ఒకసారి, దాని తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్తా. టైర్లు చాలా బాగున్నాయండి. సో రన్నింగ్ బోర్డుకి రస్ట్ ఫామ్ అయింది. ఇది యాక్చువల్లీ సత్తుపల్లి దగ్గర బండి. సో రన్నింగ్ బోర్డుకి రస్ట్ ఫామ్ అయింది 2 sides, అండ్ డోర్లో కూడా స్టార్ట్ అయింది. సో ఈ వర్క్ చేయించుకోవాలి. ఇక్కడ కింద మాత్రం బాడీకి ఎలాంటిది లేదు, చాయిస్ అలాంటిది అయితే ఏమీ లేదు. రన్నింగ్ బోర్డుకి స్టార్ట్ అయింది, వాటర్ కొట్టడం వల్ల కావచ్చు. లోపలంతా కూడా మంచిగా ఉంది, ఇంజిన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. 2 sides రన్నింగ్ బోర్డు ఉంది, రస్ట్ ఫామ్ అయింది. అది డెంటింగ్ చేయించుకుంటే సరిపోద్ది. 2014 టాటా విస్టా ఎల్ఎక్స్ డీజిల్. బ్యాక్ కంప్రెసర్ అలాంటిది ఏం లేవండి, చాలా బాగుంది. రన్నింగ్ బోర్డ్ రస్ట్ ఫామ్ అయింది. ఏసీ అంతా వర్కింగ్ ఉందండి, ఆడియో కూడా వర్కింగ్లో ఉంది. పికప్ కూడా ఎక్సలెంట్ ఉంది. ముందులో విండ్షీల్డ్ బ్రేక్ అయింది. సో ముందు గ్లాస్ ఒకటి మార్చుకోవాలి, 2 రన్నింగ్ బోర్డులు చేయించుకోవాలి. ఆల్మోస్ట్ మీకు ఒక 10,000 రూపీస్, 10 to 15,000 రూపీస్ ఖర్చు ఉంటుంది ఈ వెహికల్కి. సో ఓవరాల్ అయితే బాగుంది, పికప్ అయితే బాగుంది, ఎలాంటి సస్పెన్షన్ వర్క్ అయితే లేదు. సో 2014 టాటా విస్టా ఎల్ఎక్స్ వెహికల్ ఇది. సో దీని ప్రైస్ ఆయన వచ్చేసి 1,20,000కి ఇచ్చేస్తా అంటుండు. ఈ వర్క్స్ అని మనమే చేయించుకో అంటుండు. 1,20,000కి ఇచ్చేస్తా అంటుండు. సో ఒకసారి ఇంజన్ చూద్దాం మనం. ఇంజన్ అయితే బీటింగ్ చాలా బాగుందండి, ఎలాంటి బ్యాక్ కంప్రెసర్ అయితే లేదు, నేను చెక్ చేసిన. సో తక్కువ బడ్జెట్లో దీన్ని ఓన్ ప్లేట్ చేయించుకుంటే మనకు ఒక 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో కావాలంటే చేయించుకోవచ్చు. సో 2014 అంటే మనకు ఓన్ ప్లేట్ చేయించుకుంటే 2029 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో మనకు ఎలాంటి బ్యాక్ కంప్రెసర్ లేదు, ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ అయితే. సో ఎవరికైనా టాటా విస్టా తక్కువ బడ్జెట్లో నడుపుతున్నామంటే సో 1,20,000కి ఇచ్చేస్తా అంటున్నాను. నా నెంబర్ తెలిసి నా నెంబర్కి ఫోన్ చేయండి, 8121563669. మన ఆఫీస్లో ఉంది బండి కూడా. సో మనకు ఒక ఓవరాల్ ఒక 20,000 అయితే వర్క్ ఉందండి, చేసుకోవాలి. టైర్లు, ఇంజన్ అంతా పర్ఫెక్ట్ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.